నమస్తే బ్రో. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట అన్నారు, నా బలం తక్కువ ఉండబట్టే నేను చంద్రబాబు గారితో కలిశానని చెప్పి. అది ఒప్పుకుంటారా? ఒప్పుకోను. ఆయన బలం ఎక్కువనే, కాకపోతే ఆయనకు తెలియలేదు. సింగిల్గా పోటీ చేసినా ఈరోజు గెలిచేవాడు. సో నాకు బలం లేక అంటే 12 ఏండ్లు కష్టపడి ఓపిక అనేది నశించిపోయింది. అందు గురించే పొత్తు పెట్టుకున్నాడు. సో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసినా గెలిచేవాడు పవన్ కళ్యాణ్ అన్న. కాకపోతే ఓపిక అనేది 12 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి అనరాని మాటలు అనిపించుకొని సరే ఏం చేస్తామని పొత్తు కలిసిండు. సో గెలిచిండు. ఆ మాట అన్నాడు కానీ నేను ఒప్పుకోను ఆ మాటకైతే. అయితే మొన్న ఆయన ఇంకో మాట అన్నాడు, ఏమనంటే ఏదో ఆవిర్భావ సభ అప్పుడు 40 ఏళ్ల చరిత్ర గల పార్టీని మనం గెలిపించామని. అంటే ఆ మాట ఆయనే అని, బలం తక్కువ ఉందని ఆయనే అనుకుంటే అది ఎట్లా కుదురుతుంది చెప్పండి. జనసేన పార్టీకి బలము మామూలు కదా, అత్యంతమైన బలం ఉంది జనసేన పార్టీకి. సో పవన్ కళ్యాణ్ అన్న ముఖ్యమంత్రి అయ్యే హోదా గిట ఆయనకు ఉంది. కాకపోతే ఆయన ఆశ లేని మనిషి. సో నాకు అదే కావాలి, నేను ఆ సీట్లో అయితేనే కూర్చుంటా అనే వ్యక్తి కాదు. సో ఏదన్నా సింపుల్గా ఉంటాడు. సో ఇచ్చిన పదవిని సో మంచిగా ముందుకు తీసుకెళ్తాడు. సో ప్రజల్లో ఉంటాడు. సో ఆయన బలం ఆయనకు తెలియట్లేదు. సో జన సైనికుల బలము చాలా పెద్దదన్న, చాలా గట్టిది. సో ఆయనకు తెలియట్లేదు. ఇప్పుడు నుంచి తెలుసుకుంటాడని నేను అనుకుంటున్నా. సో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ అన్న, అది రాసి పెట్టుకోండి, అందులో తగ్గేది లేదు.